గుడ్ మార్నింగ్, నమస్తే. వెల్కమ్ టు K6 మార్నింగ్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈరోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం శుక్లపక్షం, తిథి ద్వాదశి తెల్లవారుజామున 4:46, తదుపరి త్రయోదశి, నక్షత్రం అశ్లేష రాత్రి 1:28, తదుపరి మక, వర్షం మధ్యాహ్నం 12:50 నుంచి 2:44 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:23 నుంచి 11:11 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 3:11 నుంచి 3:59, అమృత గడియలు రాత్రి 11:40 నుంచి 1:28, రావుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, సూర్యోదయం ఉదయం 6:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:23. తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, నాలాల్లో నిర్మాణాలు, చెరువుల్లో విలాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో యథాచంగా నీటి వరల ఆక్రమణలు అంటూ వార్తించారు. గవర్నర్ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరణ, బ్యారేజ్ల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చారు, ఉచితాలను నిషేధించాలి, పూరాలకు వరం, 5 సీట్లపై పీఠముడి, సిబ్బంది లేమి, వసతులు కొడతా, సిజేఐను తప్పించడం సరైందే, రాడిసన్ డ్రగ్ కేసులో చిక్కిన కీలక నిందితులు, ప్రతి రైతును ఆదుకుంటాం, వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీ, ఇన్ఛార్జ్ డిఎంఈ నియామక, జీవో సస్పెన్షన్. ఇవి నాలో ఇచ్చినటువంటి ప్రధాన హెడ్లైన్స్. వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. నాలలో నిర్మాణాలు, చెరువులో విలాలు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో యథాచంగా నీటి వనరుల ఆక్రమణలు, అన్ని శాఖల కుమ్మక్కుతో కొనసాగుతున్న ఆగడాలు, ఫిర్యాదు చేసిన చర్యలు కరువుగా ఉన్నాయంటున్నారు. గవర్నర్ రాధాకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ ఆరాధే హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు అంటూ ఆ చిత్రాన్ని ఇచ్చారు. బ్యారేజ్ల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చారు, నేల స్వభావాన్ని పరీక్షించాకే నిర్ణయం తీసుకున్నారా, కాళేశ్వరంపై అధికారులను ప్రశ్నించిన డ్యామ్ సేఫ్టీ నిపుణుల బృందం, డిజైన్లు అండ్ ఎఫ్ఐఆర్ కమిటీ ముందుకు మాజీ ఏఎన్సీలు మురళీధర్, నల్ల వెంకటేశ్వర్లు అనే అంశాన్ని ఇచ్చారు. ఉచితాలను నిషేధించాలి, ప్రభుత్వం డబ్బుతో ఓటర్లకు లంచాలు ఇవ్వడం అనైతికం, రాజ్యాంగ విరుద్ధం కూడా అంటున్నారు. ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం, ఇది చాలా ముఖ్యమైన పిటిషన్ అని చెప్పేసి సిజేఐ తెలిపారట. పురాలకు వరం, 98 పురపాలికల్లో పటిష్టం కానున్న తాగునీటి వ్యవస్థ, 9 చోట్ల భూగర్భ మురుగునీటి వ్యవస్థ, 3 ప్యాకేజీలుగా టెండర్లు, మొత్తం వ్యయం రూపాయలు 5,386 కోట్లు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. 5 సీట్లపై పీఠముడి, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, భువనగిరి టికెట్లకు పోటీ తీవ్రం, కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, ఆదిలాబాద్ అభ్యర్థులను నేడు ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి వివరాలు ఇచ్చారు. కాంగ్రెస్ లోకి మహబూబ్ నగర్ జడ్పీ చైర్పర్సన్ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్సీ పూరానం సందేశ్ అంటూ ఆవర్తించారు. ప్రతి రైతును ఆదుకుంటాం, పంట నష్టాలపై నేటి నుంచి సర్వే ప్రారంభించనున్నారట. నివేదిక అందిన వెంటనే సాయం చేస్తామంటూ మంత్రి తుమ్మల తెలిపారట. రాడిసన్ డ్రగ్స్ కేసులో చిక్కిన కీలక నిందితులు, హైదరాబాద్కు చెందిన అబ్దుల్ రెహమాన్, ఢిల్లీకి చెందిన నరేంద్ర శివనాథులను అరెస్ట్ చేశారట. ఇద్దరు కలిసి 3 నగరాల్లో దందా నిర్వహిస్తున్నట్లు గుర్తించారట. సిజేఐను తప్పించడం సరైందే, న్యాయ సభ్యుడు ఉంటేనే ఎన్నికల సంఘం స్వతంత్రంగా ఉంటుందనడం సరికాదు, సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ వేసిందట. సిబ్బంది లేమి, వసతులు కొరత, 4 పశువైద్య కళాశాలలో సదుపాయాలు, వీసే అసంతృప్తి, నెల రోజుల్లోపు సమాచారం ఇవ్వాలని చెప్పేసి సిఎస్కు లేఖ రాశారట. ఇన్ఛార్జ్ డిఎంఈ నియామకం, జీవో సస్పెన్షన్, చట్ట ప్రకారం రెగ్యులర్ డిఎంఈని నియమించండి, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందట. వైద్య ఆరోగ్య శాఖలో 5,348 పోస్టుల భర్తీ, అత్యధికంగా డిఎంఈలో 3,235 ఉద్యోగాలు, ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థిక శాఖ అని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈనాడులో ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. టార్గెట్ కాంగ్రెస్, అందరి వాణి వింట, తొలి విడత నోటిఫికేషన్ జారీ, మేనిఫెస్టో పవిత్ర గ్రంథం ఈసారి జనరంజకమే, టీజే స్మార్ట్ కార్డులేవి, ప్రణీత్ రావు పిటిషన్పై తీర్పు రిజర్వ్, అభిషేక్ బోయిన్పల్లికి మధ్యంతర బెయిలు, ఆశలన్నీ నేలపాలు, 5,348 పోస్టులు, హైదరాబాద్ వాసి అమెరికాలో కిడ్నాప్, నాటి సీఎం స్థాయిలోనే నిర్ణయాలు, అన్నారం డ్యామేజ్లకు మేమే బాధ్యులం కాదు అంటూ ఈ వార్తలని ప్రధాన హెడ్లైన్స్గా ఇచ్చారు. వీటికి సంబంధించిన వివరాలు చూద్దాం. టార్గెట్ కాంగ్రెస్, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ప్రత్యేక వ్యూహం, రాష్ట్రంలో కాంగ్రెస్ కు సీట్లు తగ్గేలే, బీజేపీకి మెజార్టీ సీట్లు
దక్కేలా కార్యాచరణ. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ను నిలువరించే లక్ష్యంలో భాగంగానే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి రాష్ట్ర కీలక నేతల దాకా అస్సాం పార్టీపైన విమర్శలు. వచ్చే 5 ఏళ్లలో కాంగ్రెస్ రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని ఆరోపణలు. ఇచ్చిన హామీలు అమలుపై మభ్య పెడుతుందంటూ బీజేపీ ప్రచారం. ప్రశ్నిస్తుంది తెలంగాణ పేరిట వరుస కార్యక్రమాలు. వివిధ వర్గాల సమస్యలను ఎత్తి చూపుతూ నిరసనలు. అభివృద్ధి జరగాలంటే బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలని విజ్ఞప్తులు అంటూ ఆంక్షనిచ్చారు. అందరి వాణి వింట. తెలంగాణ కొత్త గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో ప్రమాణం చేసిన హైకోర్టు సీజే జస్టిస్ అలోక్ ఆరాధే ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాజకీయ పార్టీలకు గవర్నర్ పిలుపునిచ్చారట. యాదాద్రి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలు సందర్శన అంటూ ఆవార్తించారు. తొలి విడత నోటిఫికేషన్ జారీ. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జరగనున్న ఎన్నికలు. 102 లోక్సభ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 19న పోలింగ్. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం నోటిఫికేషన్ను జారీ చేసిందట. మేనిఫెస్టో పవిత్ర గ్రంథం ఈసారి జనరంజకమే. ఏపీలో ఎన్నికల మేనిఫెస్టోపై వైఎస్ఆర్సీపీ ముమ్మర కసరత్తు చేస్తుందట. 21న బస్ యాత్ర ప్రారంభమయ్యేలోగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల. ఎన్నికల ప్రణాళికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారట. తుది దశకు చేరుకుందంటున్న పార్టీ వర్గాలు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 95% హామీలను నెరవేర్చి మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం. 58 నెలల్లో 99% హామీలు అమలు. చెప్పిన వాటితో పాటు ఇవన్నీ హామీలను అమలు చేసిన సీఎం జగన్ అంటున్నారు. ఆశలన్నీ నేలపాల్. మంచిర్యాల జిల్లాలో బుధవారం సాయంత్రం గాలివాను సృష్టించిన బీభత్సానికి తాపలపూర్ గ్రామంలో మొక్కజొన్న పంట ఇలా నేలవాలింది అంటూ చిత్రాన్నిచ్చారు. నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామంటూ మంత్రి తుమ్మల తెలిపారు. రైతులంటే ఎందుకింత చిన్న చూపు అంటూ కేటీఆర్ పంట నష్ట పరిహారం ఇవ్వాలి అంటూ నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎకరానికి ₹25,000 ఇవ్వాలని బండి డిమాండ్ చేశారట. 5,348 పోస్టుల భర్తీకి అనుమతి. వైద్యారోగ్య శాఖలో కొలువులకు ఓకే. ఆర్థిక శాఖ ఉత్తర్వులు. అత్యధికంగా డిఎంఈ పరిధిలో 3,235 డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, నర్సులు తదితర పోస్టులు ఖాళీ. ఎన్నికల తర్వాతే నోటిఫికేషన్ అని చెప్తున్నారు. హైదరాబాద్ వాసి అమెరికాలో కిడ్నాప్. 1,00,000 ఇవ్వకపోతే కిడ్నీ అమ్మేస్తామని బెదిరింపు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన హైదరాబాద్ నాచారానికి చెందిన మహమ్మద్ సలీం కుమారుడు అబ్దుల్ మహమ్మద్ అర్ఫద్ ను అక్కడ దుండగులు కిడ్నాప్ చేశారు. 8 నెలల క్రితం క్లీవ్లాండ్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ కోసం అబ్దుల్ అమెరికాకు వెళ్లాడు అంటూ దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. నాటి సీఎం స్థాయిలోని నిర్ణయాలు. కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణంపై చంద్రశేఖర్ అయ్యార్ కమిటీకి నీటిపారుదల శాఖ నివేదిక ఇచ్చిందట. 2016 నాటి సీఎం కేసీఆర్ స్థాయిలో నిర్ణయాలు జరిగాయి. ఆ తర్వాతే డిపిఆర్లను రూపొందించాం. ఆమోదం రాకముందే పనులు ప్రారంభించినట్టు తెలివెళ్లడి. తొందరపాటుతో 2 ఏళ్లలోనే బ్యారేజ్లు ఎందుకు నిర్మించారన్న కమిటీ. అంత వేగంతో చేసిన పనుల్లో నాణ్యతను ఎలా పర్యవేక్షించారు? షీట్ ఫైల్స్ స్థానంలో సెకెట్ ఫైల్స్ ను ఎందుకు మార్చారు? అనుమతి ఉందా? ఇంజనీర్లకు ప్రశ్నల వర్షం కురిపించారు. సమావేశానికి హాజరైన మాజీ ఈఎన్సీలు మురళీధర్, వెంకటేశ్వర్లు మాట్లాడారు అంటూ ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నారం డ్యామేజ్లకు మేం బాధ్యులం కాదు అంటూ మరో వార్తని సాక్షుల ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. బ్యారేజ్కి తీవ్రమైన ముప్పు పొంచి ఉంది. నీటిపారుదల శాఖకు నిర్మాణ సంస్థ అప్కాన్స్ లేక డిజైన్ లో లోపం ఉన్నట్టు మోడల్ స్టడీలో తేలింది. గేట్ల నుంచి వచ్చే భీంకర వరదతో దిగువన లోతైన గుంతలు ఏర్పడతాయట. గుంతలు విస్తరించి సెకెట్ ఫైల్స్ ర్యాప్ట్ మధ్య అగాధం. అందుకే బ్యారేజ్లో బుగ్గలు పడి తరచూ లీకేజ్లు అవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభానికి ముందే అత్యవసర రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్తున్నారట. తప్పుడు పత్రాలతో 21 లక్షల సిమ్లు అంటూ దానికి సంబంధించి వివరాలు ఇచ్చారు. అభిషేక్ బోయిన్పల్లికి మధ్యంతర బెయిల్. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో నిందితుడైన హైదరాబాద్ వ్యాపారవేత్త అభిషేక్ బోయిన్పల్లికి సుప్రీంకోర్టు 5 వారాల పాటు మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసిందట. ప్రణీత్ రావు పిటిషన్ పై తీర్పు రిజర్వ్. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం తన విచారణ జరగడం లేదంటూ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు ముగించిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. గురువారం తీర్పు వెల్లడించే అవకాశం ఉందంటున్నారు. టీజీ స్మార్ట్ కార్డులేవి అంటూ మరో వార్తని సాక్షులు ఇచ్చారు. ఈ నెల 10 నుంచి రిజిస్టర్ అయ్యే వాహనాలకు టీజీ సిరీస్ కేటాయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. రోజుకు దాదాపు 10,000 వరకు కొత్త వాహనాలు రోడ్డెక్కుతాయి. అయితే ఇప్పటి వరకు టీజీ సిరీస్ ఆర్సీ కొత్త లైసెన్స్లకు స్మార్ట్ కార్డులు జారీ కాలేదు అని చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా సాక్షులు ఇచ్చారు. అలాగే సాక్షులు మరికొన్ని వార్తలను చూద్దాం.
ఉచిత వాగ్దానాలపై సుప్రీంలో పిల్. రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను తప్పుబడుతూ దాఖలైన పిల్ విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించిందట. కృత్రిమ మేధాలో లీడర్ ఇండియా. ప్రపంచ దేశాల సమస్యలకు స్వదేశీ పరిష్కారాలు కనిపెట్టాలని భారత స్టార్టప్ కంపెనీలు ప్రతినిధులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారట. ఫిన్లాండ్ హ్యాపీనెస్ కు అడ్రస్. సంతోషకరమైన దేశాల జాబితాలో ఫిన్లాండ్ వరుసగా 7సారి తొలి స్థానం దక్కించుకుంది. భారత్ 126వ స్థానంలో నిలిచిందట. కాంగ్రెస్ లో చేరిన పప్పు యాదవ్. జన్ అధికార్ పార్టీ అధినేత పప్పు యాదవ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారట. నృత్య తపస్వి మాదాలి ఉషా గాయత్రి ఆమె నృత్య ప్రయాణం ఒక తపస్సు అంటూ ఆమెకు సంబంధించిన ప్రత్యేక కథనాన్ని ఈరోజు సాక్షులు ఇవ్వడం జరిగింది. అలాగే అదరగొట్టేందుకు తొలిసారి ఐపీఎల్ బరిలో యువ తారలు. అందరి దృష్టి రచిన్ రవీంద్ర పైనే ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా సాక్షులు ఇవ్వడం జరిగింది. ఇవి సాక్షులు ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. బిడ్డ ఇది నా అడ్డ. మంత్రి పొన్నం ఫోన్ సంభాషణ లీక్. 58 ఏళ్ల వయసులో IVF కు అనుమతి ఎలా? వైద్య శాఖలో కొలువుల జాతర. నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్ షీట్లు? అన్నారం బ్యారేజ్ వైఫల్యానికి డిజైన్లు కారణం. పాలిసెట్ తేదీ మార్పు. బ్యారేజ్ల డిజైన్లు ఎలా తయారు చేశారు? CGI లేకపోతే స్వతంత్రంగా వ్యవహరించదా? మళ్లీ జాబితాపై ఉత్కంఠ. అందరి సమస్యలు వింటా. సద్గురు జగ్గి వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ. ₹75కే లీటర్ పెట్రోల్. ఎన్డీఏ కూటమికే మా మద్దతు. సీఎంకు రైతులు కన్నీళ్లు కనిపించవా? లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ షురు. ఇవి ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. వీటికి సంబంధించి వివరాలు చూద్దాం. బిడ్డ ఇది నా అడ్డ. ఒకరి అడ్డాలో మరొకరు ప్రయాణికుల్ని ఎక్కించుకోవడంపై ఆటో వాళ్ళ ఘర్షణ. ఆటోను వెంబడించి మరో ఆటోతో ఢీకొట్టిన వైనం. ప్రమాదంలో ఓ నర్సింగ్ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేటలో చోటు చేసుకుంది. కేసు నమోదు చేశారు పోలీసులు. మంత్రి పొన్నం ఫోన్ సంభాషణ లీక్ అయిందట. కళ్యాణ లక్ష్మి చెక్కులను మీరే పంచండి. ఆర్డీఓ తహసీల్దార్ కు మంత్రి ఆదేశించారట. సోషల్ మీడియాలో వైరల్. ఆర్డీఓపై CS కు పొన్నం ఫిర్యాదు చేశారట. 58 ఏళ్ల వయసులో IVF కు అనుమతి ఎలా? రెండో బిడ్డను కన్నా సిద్ధు మూసేవాళ్ల తల్లిదండ్రులకు న్యాయపరమైన చిక్కులు. IVF కు అనుమతించే వయసు 21-50. చట్టపరమైన పత్రాలను సమర్పించండి అంటూ పంజాబ్ ప్రభుత్వాన్ని కోరిన కేంద్రం అంటూ అంశాన్ని ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు ఇవ్వడం జరిగింది. ఎకరాకు ₹10,000. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం. నష్టంపై సర్వేకు ఇప్పటికే అధికారులకు ఆదేశించా. గతంలో యాసంగి పంటకు మే నెల వరకు రైతు బంధు ఖజానా ఖాళీగా ఉన్న రైతు బంధు నిధులు జమ చేస్తున్నా. 4-5 ఎకరాలున్న రైతులకు 2 రోజుల్లో నగదు బదిలీ పూర్తి. రుణమాఫీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అంటూ మంత్రి తుమ్మల తెలిపారట. వైద్య శాఖలో కొలువుల జాతర. 5,348 పోస్టులకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. DME పరిధిలోనే 3,235, TVVPలో 1,255, DHలో 575 పోస్టులు. మొత్తం కొలువులలో 1989 నర్స్ పోస్టులు. లోక్సభ ఎన్నికల కోడ్కు ముందే జీవో. మెడికల్ బోర్డు ద్వారా నియామకం. జూన్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. పాలిసెట్ తేదీ మార్పు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మే 15 నుంచి 24వ తేదీకి వాయిదా వేశారు. ఎఫ్సెట్ తేదీలు మార్పుకు ప్రతిపాదన. జూన్ 23న నీట్ PG పరీక్ష ఉండబోతుందట. బ్యారేజ్ల డిజైన్లు ఎలా తయారు చేశారో? అన్నారం బ్యారేజ్ వైఫల్యానికి డిజైన్లే కారణమని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు ప్రధాన వార్తగా. అలాగే నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఎన్ని ఛార్జ్ షీట్లు? ఈడిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ₹8,850 కోట్లు. 2023 డిసెంబర్ 29 ఫిబ్రవరి 15 మధ్య కేంద్రం ముద్రించిన ఎలక్టోరల్ బాండ్ల విలువ. RTI ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ జవాబు. CGI లేకపోతే స్వతంత్రంగా వ్యవహరించేదా? ఈసీ స్వతంత్రకేమీ ముప్పు లేదు. CEC చట్టంపై నిరాధార ఆరోపణలే సుప్రీంకోర్టుకు స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం అంటూ ఆ వార్త ఇచ్చారు. మళ్లీ జాబితాపై ఉత్కంఠ. ఇక విడుదల కాని కాంగ్రెస్ లోక్సభ రెండో లిస్ట్ పెండింగ్ లో. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, భువనగిరి, హైదరాబాద్. నేడు CECలో తెలంగాణపై లేని చర్చ. ఇతర రాష్ట్రాల జాబితాతో కలిసి ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు. కారు దిగిన నేతలకు కాంగ్రెస్ లో సీట్లు అని చెప్పేసి వార్త ఇచ్చారు. సీఎంకు రైతుల కన్నీళ్లు కనిపించవా? ఢిల్లీ చుట్టూ ప్రదర్శనలు చేయడమేనా? ప్రజాపాలన అంటే పక్తు రాజకీయమేనా? పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి పంట నష్టంపై లేదెందుకు అంటూ కేటీఆర్ తెలిపారట. లోక్సభ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ షురు. తొలి దశ పోలింగ్ కు నోటిఫికేషన్ విడుదల. నామినేషన్ సమర్పణకు మార్చి 27వ తేదీ తుది గడువు అంటున్నారు. ఎన్డీఏ కూటమికే మా మద్దతు. కూటమితోనే ఏపీకి భవిష్యత్తు. చంద్రబాబు చేసిన అభివృద్ధిని వైసీపీ నిర్వీర్యం చేసింది. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ తెలిపారు.
₹75కే లీటర్ పెట్రోల్, 500కే సిలిండర్. చెన్నైలో సుప్రీం బెంచ్ ఇండియా కూటమి గెలిస్తే సిఏఏ రద్దు, రైతులు రుణాలు వడ్డీ సహా మాఫీ, గృహిణులకు నెలకు ₹1000. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా, ఎన్నికలు డీఎంకే లోక్సభ మేనిఫెస్టోలో వరాలు అంటూ వార్తిచ్చారు. అందరి సమస్యలు వింటా, తెలంగాణ గవర్నర్గా రాధాకృష్ణన్తో ప్రమాణం చేయించిన సీజే అలోక్ ఆరాధే చిత్రంలో సీఎం రేవంత్. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటా గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన రాధాకృష్ణన్ ప్రమాణం చేయించిన హైకోర్టు సీజే అలోక్ ఆరాధే సీఎం రేవంత్తో పాటు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని సందర్శించిన గవర్నర్ బీజేపీ సభ్యత్వం తీసుకున్న తమిళసై కష్టమైన నిర్ణయాన్ని ఇష్టపడి తీసుకున్నా అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించారట. సద్గురు జగ్గి వాసుదేవ్ కు బ్రెయిన్ సర్జరీ, 4 వారాలుగా తీవ్రమైన తలనొప్పితో ఇబ్బంది అయినప్పటికీ ఉత్సాహంగా శివరాత్రి వేడుకలకు హాజరు. 10న ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరిక, వెంటనే సర్జరీ చేసిన వైద్యులు సద్గురుకు ప్రధాని పరామర్శించారు అంటూ అంశాన్నిచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 100 రోజుల్లోనే గందరగోళం, ఛార్జిషీట్లతోనే కాలయాపన, చిన్నపీట చిచ్చు, మాదిగలకు కాంగ్రెస్ లో అన్యాయం, కొలువుదీరిన కొత్త గవర్నర్, 10th పేపర్ లీక్, దళితులపై కాంగ్రెస్ దాడులు. ఇవి ప్రధాన హెడ్లైన్స్ గా ఇచ్చారు. ఛార్జ్ షీట్ లో కాలయాపన, డిఫాల్ట్ బెయిల్ అందకుండా చేయడానికేనా మీ వైఖరితో నిందితులు జైల్లో మగ్గాల్సిందేనా? ఈడీ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందట. అభిషేక్ బోయిన్పల్లికి బెయిల్ షరతులతో మంజూరు చేసిన సుప్రీంకోర్టు. 100 రోజుల్లోనే గందరగోళం, 3 నెలల్లో వ్యవసాయం అట్టలకుతలమైంది. పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి, సీఎం మంత్రులు పంటలను పరిశీలించాలి. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ కుచ్చుటోపి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వంసం. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలేనా, ఎల్లో అలర్ట్, మరో 2 రోజులు రాష్ట్రమంతా వర్షాలు, వాతావరణ కేంద్రం వెల్లడించిందట. మాదిగలకు కాంగ్రెస్ లో అన్యాయం, నాగర్ కర్నూల్ అభ్యర్థిగా నేనే అర్వుణ్ణి, మల్లు రవికి ఇప్పటికే కేబినెట్ హోదా, ఖమ్మం నేతలు నిజాలు దాచేస్తున్నారు, తక్షణమే మీరు జోక్యం చేసుకోండి, సోనియా గాంధీకి సంపత్ కుమార్ లేఖ రాశారట. కొలువుదీరిన కొత్త గవర్నర్ అంటూ అంశాన్ని ఇచ్చారు. 10th పేపర్ లీక్ అంటూ మరో అంశాన్ని ఇవ్వడం జరిగింది. నమస్తే తెలంగాణలో ప్రశ్నలు బయటకి, జవాబులు లోపలికి. 10వ తరగతి పరీక్షలు మాస్ కాపీయింగ్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కలకలం, సోషల్ మీడియాలో ఆడియో వీడియో వైరల్, పూర్తి వివరాలు తెప్పించుకున్న కలెక్టర్. దళితులపై కాంగ్రెస్ దాడులు అంటూ వార్తించారు. మెట్పల్లిలో జెడ్పీటీసీ సభ్యురాలి భర్త దాష్టికం, కులం పేరుతో దూషిస్తూ తండ్రి కొడుకులపై దాడి, అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాలు నిరసన, మహబూబ్ నగర్ కాంట్రాక్ట్ కార్మికులపై దౌర్జన్యం, కర్రలతో చితకబాదిన కాంగ్రెస్ కౌన్సిలర్ భర్త అంటూ అంశాన్నిచ్చారు. మోగిన తొలి దశ బేరీ, 21 రాష్ట్రాల్లో 102 లోక్సభ సీట్లకు నోటిఫికేషన్, నామినేషన్లు ప్రారంభమయ్యాయి. వచ్చే నెల 19న పోలింగ్ జరగనుంది అంటూ వార్తించారు. మోదీ గారి 3000 ముచ్చట, జనం బాలు తీరేని నచ్చట అంటూ వార్తించారు. 40 లక్షలు విలువైన మద్యం లూటి, వైన్ షాపులో ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేస్తున్నందుకు ఆగ్రహం, 4 వైన్ షాపులపై గ్రామస్తులు దాడి. భద్రాద్రి జిల్లా టేక్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుందట. పాలిసెట్ మే 24 వాయిదా, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టెట్ జీవోలు స్వల్ప మార్పులు, సమగ్ర నోటిఫికేషన్ ఆలస్యం, టీచర్లకు టెట్ తప్పనిసరి చేస్తూ ఇటీవలే హైకోర్టు తీర్పు, తాజా నోటిఫికేషన్లో అవకాశం కోసం టీచర్లు విజ్ఞప్తి, నిబంధనలు మార్చాల్సిన స్థితి, ప్రభుత్వ పరిశీలనలో ఫైళ్లున్నాయట. ఇన్ఛార్జ్ డిఎంఈ నియామక జీవో రద్దు, రాష్ట్రానికి రెగ్యులర్ డిఎంఈని నియమించాలి అంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందట. జూన్ 23న నీట్ పీజీ షెడ్యూల్ మార్చిన ఎన్ఎంసీ అంటూ వార్తించారు. సద్గురుకు బ్రెయిన్ సర్జరీ, నిలకడగా జగ్గి వాసుదేవ్ ఆరోగ్యం అని చెప్పేసి వీటిని ప్రధాన వార్తలు ఇచ్చారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు షిర్డీ సాయిబాబా ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
ఈరోజు ఆర్మూర్ మండల విషయాలు తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సునీల్. ఈరోజు ఆర్మూర్ ప్రాంతంలో వార్తలు ఏంటి సునీల్? ఏదైతే ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల చైర్మన్ ఎన్నిక ప్రక్రియలో భాగంగా కూడా ఇప్పటికే ఉత్కంఠ ఉన్న పరిస్థితి అయితే ఉన్నది. ఈ నేడు స్థానిక నూతన చైర్మన్ ని ఎన్నికల విషయంలో కూడా కౌన్సిలర్లతో స్థానిక ఆర్డీఓ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కూడా ఏదైతే కొత్త చైర్మన్ ఎన్నిక ప్రక్రియ నిర్వహించేందుకు కూడా కౌన్సిలర్ అందరూ నేడు 11 గంటల నుంచి సమయంలో కూడా మున్సిపల్ హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో అవిశ్వాసం పెట్టినటువంటి కౌన్సిలర్లకు కూడా ఆర్మూర్ కొత్త చైర్మన్ గా బాధ్యతలు స్వీకరిస్తే కుటుంబమైనటువంటి అభివృద్ధి పనులు కూడా పూర్తి స్థాయిలో నేడు ప్రారంభమవుతాయన్న దశలో కూడా నేను కొత్త చైర్మన్ ఎంపికను నిర్వహించబోతా ఉన్నట్లు సమాచారం. అలాగే ఆ ప్రాంతాన్ని మున్సిపల్ పట్టణ ప్రాంతాన్ని కూడా ప్రత్యేకంగా పోలీస్ పహారా సైతం ఏర్పాటు చేయబోతా ఉన్నట్టు సమాచారం. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు ఇటు ఎమ్మెల్యే ఇటు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సంబంధించినటువంటి వినయ్ రెడ్డి ఇటు ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నట్లయితే సమాచారం. వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది సునీల్? గత 2 రోజుల నుంచి చూసుకున్నట్టయితే కూడా పూర్తి స్థాయి వాతావరణంలో మార్పులు వచ్చిన పరిస్థితి అయితే కనబడుతున్నది. మధ్యాహ్నం వేళల్లో కూడా ఎండ తీవ్రత 28 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంది. రాత్రి వేళల్లో చూసుకున్నట్టయితే కూడా చలి తీవ్రత అయితే ఉన్నది. అంటే ఈ 2-3 రోజుల పాటు చలి తీవ్రత కూడా పెరిగే అవకాశం ఉన్నది. అంటే వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల కూడా జనాలలో తీవ్ర ఆరోగ్య సమస్యలు ప్రస్తుతం అయితే డివిజన్ వ్యాప్తంగా తలెత్తుతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఏదైతే ఆరోగ్య సమస్యలు తలెత్తే ఇప్పటికప్పుడు వైద్యులను సంప్రదించాలని కూడా వాతావరణ శాఖ వర్గాలు చెప్పడం జరుగుతున్నది. ఓకే సునీల్, అలాగే క్రైమ్ వార్తలు ఏమైనా ఉన్నాయా? ఈ ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా అయితే నిన్న గతంలో జరిగినటువంటి ఆర్మూర్ పట్టణంలో ఒక మర్డర్ కేసు విషయంలో ఏదైతే హత్య కేసు విషయంలో నిందితులను నేను రిమాండ్ చేయబోతా ఉన్నట్లు సమాచారం. అలాగే ఈ ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతున్నటువంటి యాదవుల ఆందోళనలో భాగంగా కూడా వారితో నేను ఆర్మూర్ ఏసీపీ అలాగే పట్టణ సిఐ కూడా వారితో సమావేశం కాబోతున్నట్లు సమాచారం. ఎక్కడ కూడా ఆందోళన జరపకుండా ఈ యొక్క దీని విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఇటు ఆర్మూర్ తెలంగాణ వ్యాప్తంగా కూడా చదువుతున్నటువంటి పరీక్షల్లో భాగంగా కూడా ఇటు ఆర్మూర్ పట్టణంలోని 10 పరీక్షా కేంద్రాల వద్ద ఆందోళన నేపథ్యంలో కూడా ఇటు బాలుర పాఠశాలతో పాటు రామ మందిర్తో పాటు 2-3 పాఠశాల వద్ద కూడా అల్లరి మూకలను నిరోధించేందుకు పోలీసు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. పలువురిపై కూడా అక్కడ ఆ ప్రాంతాల్లో ఎగ్జామ్ సెంటర్ డిస్టర్బెన్స్ చేసే వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగిందని కూడా పోలీస్ శాఖ చెప్పడం జరుగుతున్నది. ఓకే సునీల్, థ్యాంక్ యూ. ఇవి ఆర్మూర్ మండల విశేషాలు. ఇప్పుడు జిల్లా వార్తలను చూద్దాం. ఈనాడు ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూసుకుంటే కేసీఆర్ చేసిన అభివృద్ధి వివరిద్దాం. మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి నివాసంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రశాంత్ రెడ్డితో సమావేశమైన బారస ఎమ్మెల్యేలు నియోజకవర్గ బాధ్యులు అంటూ వార్తిచ్చారు. నేడు ఆర్మూర్ పురపాలక చైర్పర్సన్ ఎన్నిక. ఆర్మూర్లోని పురపాలక సంఘానికి నూతన చైర్పర్సన్ ఎన్నిక గురువారం జరగనుందట. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేశారు అనే అంశాన్ని ఇక్కడ ఇచ్చారు. ధాన్యం సేకరణకు 462 కేంద్రాలు, 6 లక్షల కొనుగోలు లక్ష్యం అంటూ యాసంగిలో రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా కూడా 462 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 417 కేంద్రాలు సహకార సంఘాల పరిధిలో 39 ఐకేపీ 6 మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అదే శాఖ రాగానే ప్రారంభించేందుకు చర్యలు చేపడతారు అని చెప్పేసి వార్తిచ్చారు. ఉద్యోగార్థులు గోడు వినరే. ప్రాంతీయ గ్రంథాలయంలో సమస్యల తిష్ట, పనులు ప్రతిపాదనలకే పరిమితం అంటున్నారు. జిల్లా కేంద్రం చంద్రశేఖర్ కాలనీలో ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం పచ్చని చెట్లు, ఆహ్లాదకర వాతావరణం ఉండడంతో ఉద్యోగార్థులు చదువుకునేందుకు వస్తున్నారు. గతంలో నామమాత్రంగా వచ్చే అభ్యర్థులు ప్రస్తుతం నిత్యం 180కి పైగా వస్తున్నారు అంటూ అంశాన్ని ఇచ్చారు. డీసీసీబీ చైర్మన్ పదవికి భాస్కర్ రెడ్డి రాజీనామా చేశారు. ఇక ఆమోదించని అధికారులు నేటి అవిశ్వాస పరీక్షకు యథావిధిగా ఏర్పాట్లు చేస్తున్నారు. పసుపు బోర్డు ప్రకటనకే పరిమితం. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భూపతి రెడ్డి చిత్రంలో తహేర్ నాయకులు అంటూ అంశాన్ని ఇచ్చారు. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి అంటూ అకాల వర్షంతో పంటలు కోల్పోయిన రైతులను ఆదుకోవాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు లేఖ రాశారట. పచ్చదనానికి అడుగు. నేడు ప్రపంచ అటవీ దినోత్సవం. పచ్చదనం పెంపొందించి పర్యావరణ పరిరక్షించేందుకు అటవీ శాఖ కృషి చేస్తుంది అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు.
ఆయుధాలు అప్పగించాలి అంటూ సిపి తెలిపారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లైసెన్స్ తుపాకులు ఉన్నవారు తమ ఆయుధాలను సంబంధిత ఠాణాలో అప్పగించాలని చెప్పేసి సిపి కల్మేశ్వర్ తెలిపారట. తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూడాలి అంటూ మోపాల్ గిరిజన తండాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థలతో అదనపు పాలనాధికారి అంకిత్ సూచించారట. రక్తహీనత విద్యార్థులు 5,502 బోధన్ డివిజన్లో ముగిసిన వైద్య పరీక్షలు. బోధన్ డివిజన్లో 5,502 మంది బాలలు వివిధ స్థాయిలో రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్నట్లు తేలిందంట ఆ సర్వేలో. తెలుగు నింపే అక్షర జ్యోతి నేడు ప్రపంచ కవితా దినోత్సవం అంటూ ఆంక్షనిచ్చారు. అలరించిన అభినయం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బోర్గంపల్లిలోని సాహితీ విద్యానికేతన్లో సంస్కార భారతి ఆధ్వర్యంలో ఈ నెల 3న నిర్వహించిన అసుర వేదం నాటిక ప్రదర్శనలో 6వ తరగతి విద్యార్థులు అభినయం కట్టిపడేసింది అంటూ ఆంక్షనిచ్చారు. జేవి గౌరవ అధ్యక్షుడికి కీర్తి పురస్కారం, సేవాభావంతో ముందుకు సాగాలి అంటూ ఆంక్షనిచ్చారు. ప్రసంగిస్తున్న తేవి కళాశాల ప్రిన్సిపల్ కులగణనతోనే వర్గీకరణ సాధ్యమవుతుందంటూ మాట్లాడుతున్న ఎస్పీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పినమర్తి రవి, కామర్స్తో ఉజ్వల భవిష్యత్తు అంటూ ప్రసంగిస్తున్న రిజిస్టర్ ఆచార్య యాదగిరి, అటవీ ప్రాంతంలో నీటి గుంతలు నిర్మాణం, అమ్రాబాద్ పరిధిలో నిర్మిస్తున్న పర్క్యులేషన్ ట్యాంక్, 23 తుది గడువు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతిలో 2024-25 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల కోసం వెలువడిన ప్రవేశ పరీక్షకు దరఖాస్తు గడువ 23తో ముగియనుందట. జాతీయ స్థాయి టోర్నీకి జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. సాహితీ పురస్కారాలు 2023 ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం అంటూ ఆంక్షనిచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో అంటూ వార్తిచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ బీఆర్ఎస్లు ఇదివరకే బీసీ అభ్యర్థులను ప్రకటించాయి. దీంతో కాంగ్రెస్ సైతం బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే అంశంపై రోజువారీ సర్వేలు చేయిస్తుంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అభ్యర్థిత్వాన్ని పార్టీ నాయకత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. రోజువారీ సర్వేలు చేయిస్తున్న పార్టీ నాయకత్వం బీసీ కోటాలో ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ను బరిలోకి దించే యోచన. మరోవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని ప్రతిపాదించిన మహేష్ గౌడ్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్న డాక్టర్ కవితారెడ్డి అని చెప్పేసి ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాజీనామా అవిశ్వాసమా? డీసీసీబీలో నాటకీయ పరిణామాలు. చైర్మన్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు. రాజీనామా చేస్తూ డీసీఓకు వాట్సాప్లో లేఖ పంపిన చైర్మన్. నిబంధనల ప్రకారం ఇస్తేనే ఆమోదిస్తానన్న డీసీఓ అంటూ వార్తించారు. లైసెన్స్డ్ ఆయుధాలను ఠాణాలో అప్పగించాలి. బడా రామ్ మందిర్ భూములు సర్వే చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ రాజగాంధీ హనుమంత్ తెలిపారు. లక్ష్యానికి చేరువలో విద్యుత్ ఉత్పత్తి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం 75 ఏఎంయూల టార్గెట్. ఇప్పటి వరకు 73.5 ఏఎంయూల ఉత్పత్తి. బల్దియా చైర్పర్సన్ ఎన్నికపై ఉత్కంఠ. నేడు ఆర్మూర్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. పోటీ పడుతున్న సంగీత, లావణ్య. కీలకం కానున్న 20 మంది తిరుగుబాటు కౌన్సిలర్లు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి కౌన్సిలర్ వలసలు వెళ్తున్నారంటున్నారు. తాగునీటి సమస్య రాకుండా చర్యలు చేపట్టాలి అనే అంశాన్నిచ్చారు. గాలికుంటు రహిత జిల్లాగా మార్చాలి అంటూ అంశాన్నిచ్చారు. ఈ శ్రామ్ క్లెయిమ్ల దరఖాస్తులు సమర్పించాలి. వ్యాక్సిన్ కొరత, అందుబాటులో లేని 4 ముఖ్యమైన డోసులు. చిన్నారుల టీకాల కోసం తల్లిదండ్రులు ఎదురుచూపులు. ఆరోగ్య కేంద్రాల చుట్టూ ప్రదర్శనలు వేస్తున్నారట. అక్రమ నిర్మాణం కూల్చివేత. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లో కళ్యాణ మండప నిర్మాణం. మాజీ ప్రతినిధిని నమ్ముకొని ఆగమైన ప్రధాన సామాజిక వర్గం సొంత విధులతో నిర్మించామని కుల సంఘాలు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వైకుంఠ ధామంలో పీడీఎస్ బియ్యం పట్టువేత జరిగింది. మాచారెడ్డిలో హద్దులు చూపి సహకరించండి. రైతులకు ఫోన్లు చేసి కోరుతున్న అధికారులు. హైవే విస్తరణలో భాగంగా బైపాస్ రోడ్డు కోసం అని చెప్పేసి చెప్తున్నారు. ఎస్ఆర్ఎస్పీని సందర్శించిన సీజీఎఫ్ అధికారులు. మిడిల్ స్కూల్ తనకి మూల్యకణానికి హాజరు కావాలి అంటూ వార్తించారు. టేకు దుంగలు నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. క్రైమ్ కారణం చూసుకుంటే వలలో చిక్కుకొని జాలరి మృతి చెందిన ఘటన నవీపేటలో చోటు చేసుకుంది. వాగులో వృద్ధుని మృతదేహం లభ్యమైంది. ఇద్దరు దృశ్యమైన ఘటన దర్పల్లిలో చోటు చేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష. పెళ్లి కావడం లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్డిలో చోటు చేసుకుంది. వేరు రోడ్డు ప్రమాదంలో 4 మృతి చెందారు అంటూ ఆ అంశాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. పౌష్టికాహారం తీసుకోవాలి అంటూ డిచ్పల్లిలో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలని జిల్లా ఐసీడీఎస్ పీడీ రసూల్ బి సూచించడం జరిగింది. అంశాన్నిచ్చారు. కొత్త భవనము ముడుపులు చెల్లించుకోవాలి. ఖలీలువాడిలో వసూల్ రాజా మున్సిపల్ అనుమతులు ఉన్నా అతడి అనుమతి తప్పనిసరి అంటున్నారు.
అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలి, పసుపు పంటకు మద్దతు ధర కోసం ఎంపీ అరవింద్ కేంద్రంపై ఒత్తిడి తేవాలి అంటూ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కోరారంట. సినీ కవిత్వంలో రాణిస్తున్న మల్లెగూడ పలు సినిమాల్లో పాటల రచన ప్రశంసలు పొందుతున్న ఇందూర్ బిడ్డ. ముగిసిన బార్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ సమావేశంలో మాట్లాడుతున్న బార్ ఎన్నికల అధికారులు ఆంక్షనిచ్చారు. కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరం, నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలి, కాగితీ లంబడీలు సమస్యలను పరిష్కరించాలి, నిబంధనలు పాటించని బడులపై చర్యలు తీసుకోవాలి అంటూ పీడీఎస్యు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా నడుపుతున్న బడులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారట. మైనార్టీ సంక్షేమానికి కృషి అంటూ వార్తిచ్చారు. పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలి, బీడీ కమిషనర్ రేట్ పెంచాలి అని చెప్పేసి ఆంక్షలు ఇచ్చారు. నాణ్యమైన విద్య అందించాలి అంటూ నిజామాబాద్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని డిఓ దుర్గాప్రసాద్ పేర్కొనడం జరిగిందంట. ఆ అంశాన్ని సాక్షులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సిద్ధి వినాయక ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని వార్తలను చూసేద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే వ్యాపారుల మాయ అంటూ ప్రధాన వార్తలు ఇచ్చారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లో వ్యాపారులు సిండికేట్, ప్రతిరోజు వ్యాపారుల ధరలు నిర్ణయిస్తున్న వైనం, డిమాండ్కు తగ్గట్టుగా పెరగని పసుపు ధర, తప్పని పరిస్థితుల్లో విక్రయిస్తున్న రైతులు, దీని పట్ల పట్టించుకొని మార్కెట్ కమిటీ అధికారులు అంటూ దా అంశాన్ని ప్రధాన వార్తలు ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు అంటూ అంశాన్ని ఇవ్వడం జరిగింది. డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డి రాజీనామా, గులాబీ జెండా ఎగరవేస్తాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత, బీఆర్ఎస్ ను గెలిపిస్తుంది. హైదరాబాద్ లో నిర్వహించిన పార్టీ నేతల సన్నాహక సమావేశంలో బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడారట. నేడు ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక అంటూ అంశాన్ని ఇచ్చారు. అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ పక్వాడా కార్యక్రమం, అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. మానాల మోహన్ రెడ్డిని సన్మానించిన ఎర్రగట్ల మండల కాంగ్రెస్ నాయకులు. జాతీయ జూనియర్ బేస్బాల్ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు. బడా రామందిర్ వ్యవసాయ భూములు పరిశీలన. గాలికుంటు వాద్రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమంటూ గాలికుంటు టీకాలను పశువులకు వేస్తున్న అధికారులు. పెరిగిన ఉపాధి కూలీల సంఖ్య, ప్రతి ఒక్కరికి పనులు కల్పిస్తామంటున్న అధికారులు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెరగనున్న కూలీలు. మూలకణం విధులకు హాజరు కావాలి అంటూ రిలీవ్ చేయని ప్రిన్సిపాల్లపై, రిలీవ్ చేసిన విధుల్లో పాల్గొనని అధ్యాపకులపై చర్యలు తీసుకోవాలి అంటూ డిఐఓ తెలిపారట. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి అంటూ షబీర్ మాట్లాడారు. మోటాడి రెడ్డి ఫంక్షన్ హాల్లో మినీ బార్, గుప్పన్పల్లిలో మద్యం మాంసం విక్రయం, ట్రైనీ ఐపీఎస్ కు ఫిర్యాదు చేసిన స్థానికులు అని చెప్పేసి అంశాన్ని ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం.
రుణమాఫీ చేయాలి, బోనస్ ఇవ్వాలి అంటూ వార్తిచ్చారు. త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, వేసవి విడిదికి చుట్టాలొచ్చారు అని చెప్పేసి గోదావరి తీరం విదేశీ పక్షులతో కనువిందు చేస్తున్నది. నిజామాబాద్ జిల్లా నందిపేట్, డొంకేశ్వర్ మండలాల పరిధిలోని శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో ఆఫ్రికన్ ఫ్లెమిగోస్ సందడి చేస్తున్నాయి. ఏటా వేసవి కాలంలో ఇక్కడికి విదేశీ పక్షులు వలస వస్తుంటాయి. సాగర తీరం పచ్చిక బయలు పక్షులతో పాటు కృష్ణ జింకలు, సయాటలు పర్యాటకులను మంత్ర ముగ్ధులని చేస్తున్నాయి. వీటి రాకతో ప్రకృతి ప్రేమికులు తీర ప్రాంతాలను సందర్శిస్తూ వాటిని కెమెరాలో బంధిస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. నిజామాబాద్లో గులాబీ జెండా ఎగురవేద్దామని చెప్పేసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మాజీ మంత్రి తులం బంగారం ఏమాయే, హామీల అమలుపై కాంగ్రెస్ ఊతెత్తడం లేదు అంటూ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే మాట్లాడారు. కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అంటూ వార్తిచ్చారు. రియల్ జోరు శరవేగంగా ఇందూరు అభివృద్ధి, మెట్రో సిటీని తలదన్నేలా భవన నిర్మాణాలు, విస్తరిస్తున్న స్థిరాస్తి రంగం. రేపటి నుంచి నమస్తే తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ప్రాస్టరీ షో, ఒక వేదికపైకి రియల్ ఎస్టేట్ సంస్థలు అనే అంశాన్ని ఇచ్చారు. డ్రంక్ అండ్ డ్రైవర్లో 3 జైలు శిక్ష, కులగణనతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు. జాతీయ స్థాయి బేస్బాల్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు ప్రారంభించారు. జిల్లాకు 16 కోట్ల వడ్డీ లేని రుణాలు, 18 గ్రామాలకు చెత్త సేకరణ వాహనాలు పంపిణీ. గ్రామాల్లో ఎంపీడీఓ పర్యటన, మేడిచెర్ల ప్రభాకర్ రావుకు కీర్తి పురస్కారం, భారీ నిక్కలకు ముగిసిన నామినేషన్లు స్వీకరణ, కాటివాగ్లో వృద్ధుడి మృతదేహం లభ్యం. 23లోగా లైసెన్స్ ఆయుధాలు అప్పగించాలంటూ సిపి తెలిపారు. ఆ అంశాన్ని ఇచ్చారు. క్వింటాల్ ధాన్యానికి ₹2,400 మద్దతు ధర అందజేయాలని చెప్పేసి కోరుతున్నారు రైతులు. వేరువేరు ప్రమాదంలో 3 మృతి చెందారు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.